హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటుంది. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క డీల్స్ లింక్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఒకసారి చూడండి. మీకు డీల్స్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. తద్వారా మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మహమ్మద్ సిరాజ్ చాలా బెటర్గా రాణించిన చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలవడానికి ఖచ్చితంగా మహమ్మద్ సిరాజే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫినామినల్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 మ్యాచ్లు ఆడుతూ మరి ప్రతి ఒక్క సెషన్, ప్రతి ఒక్క స్పెల్ ఎక్కడ కూడా ఆ లూజ్నెస్ కానీ ఆ టైట్నెస్ కానీ మనకైతే కనవట్లేదు. ఈ వర్క్ ఆర్ట్స్ దగ్గర నుంచి ఇతను మొత్తం ఈ సిరీస్లో దాదాపు 40కి పైగా స్పెల్స్ అయితే వేసిండు. దాంట్లో ఏ ఒక్క బాల్ కూడా మరి అండర్ 130 అయితే వేయలేడట పేస్ అనేది. సో రెగ్యులర్గా 135, 140, 145 రెగ్యులర్గా వేస్తూనే వస్తుండు. 5 మ్యాచ్లు ఆడిండు. 5 మ్యాచ్లు కూడా కంప్లీట్గా డిటర్మినేషన్తో ఫోకస్ అయితే పెట్టి మరి సిరీస్ డ్రా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ కూడా సాధ్యమైతే కాదు. మరి కంప్లీట్గా 5 మ్యాచ్లు ఆడుతూ అన్ని సెషన్స్లో కూడా ఈక్వల్ ఎఫెక్ట్ ఇచ్చి మరి ఈ విధంగా పర్ఫార్మ్ చేయడం అనేది ఏ బౌలర్ కూడా సాధ్యమైతే కాదు. ది ఓన్లీ మ్యాన్ ఈస్ మహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్లో ఒక్క సిరీస్లో మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. గతంలో మనం ఇక్కడ ట్రావెల్ చేసినాం 2021లో. అప్పుడు జస్ప్రీత్ బుమ్రా 23 వికెట్స్ అయితే తీసిండు. మళ్ళీ ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ అయితే దాన్ని అయితే ఈక్వల్ చేసిండు. ఈ సిరీస్లో 23 వికెట్స్ అయితే తీసిండు. ఇక ఈ మ్యాచ్ విషయానికి అయితే మొత్తం అక్కడ చూసుకుంటాం మరి ఎక్కడ 301 3 వికెట్లు. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి 367కి 10 వికెట్లు అయితే పడ్డాయి ఇంగ్లాండ్. సో అక్కడ మెయిన్గా చూసుకుంటే మరి జస్ట్ 64 పరుగులకే మనోళ్ళు ఇంకా 7 వికెట్లే తీసిళ్ళు. ది క్రెడిట్ గోస్ టు ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజు. ఇద్దరే పెట్టి మరి ఈ మ్యాచ్ అయితే గెలిచినామని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మహమ్మద్ సిరాజ్ అక్కడ బౌండరీ లైన్ పైన హరిబ్రూక్ క్యాచ్ విడిచిపెట్టినా అని మరి తర్వాత ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనుకున్నాం. బట్ 4th డే రోజు చూసినాక మరి లాస్ట్ సెషన్లో మనలో ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో జస్ట్ అక్కడ చూసుకుంటే మరి 60 రన్లకే ఇంకొక 7 వికెట్లు అయితే మనోళ్ళు అయితే తీసుకున్నారు. సో చాలా గ్రేట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడ్డది. బుమ్రా లేడు, సిరాజ్ 5 మ్యాచ్లు ఆడుతున్నాడు. కొంచెమైనా టైర్డ్ అయితే అవుతాడు ఖచ్చితంగా. అండ్ అదే ఇంకా అక్కడ ఆకాశ్ దీప్ గ్రోయిన్ ఇంజురీతో కంబ్యాక్ చేసిండు. అతను కూడా మరి అక్కడ ఇంజెక్షన్స్ వేసుకుంటూ మ్యాచ్ అయితే ఆడిండు, బౌలింగ్ అయితే వేసిండు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం ఫ్రెష్ అయితే ఉన్నాడు. బట్ అతను కూడా తెలుసుగా రన్స్కి అయితే వెళ్తాడని. సో మనం మ్యాచ్ ఎట్లా గెలుస్తా అనుకున్నాం. బట్ సిరాజ్ ముందున్నాడు, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు పెట్టి ఈ మ్యాచ్ అయితే గెలిచింది. ఇద్దరు ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసుకున్నారు. మన సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నారు. మొత్తం చూసుకుంటే బౌలింగ్లో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజ్ చాలా బెటర్గా బౌలింగ్ వేసిళ్ళు. దట్స్ వై ఈ మ్యాచ్ అయితే మనం గెలిచామని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచినప్పుడు కూడా కొన్ని లోపాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఎక్కువ ఫాస్ట్ బౌలర్ లేని లోటు అయితే మనకు ఖచ్చితంగా కనబడేది. బట్ ఎనీవే మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆ లోటు అయితే ఎక్కడ మనకైతే కనబడలేదు. ఈ మ్యాచ్ గెలిచినాం కాబట్టి మనకి అవైతే క్వశ్చన్స్ అయితే రైజ్ అయితే వేయలేకపోతున్నాం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ఇవన్నీ కూడా ముందరకు వచ్చేది. మరి ఇంకొక ఫాస్ట్ బౌలర్ రెడీ, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఎందుకు ఆడిపించారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యి ఉండేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మ్యాచ్ గెలిచినాం కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా కనబడతలేవు మనకి. బట్ అయినా కానీ టీమ్ మేనేజ్మెంట్ దగ్గర కొంచెం లోపలైతే మనకైతే కనబడుతుంది. టీమ్ మేనేజ్మెంట్ మంచి సెలెక్షన్ చేస్తే గిట్ట ఖచ్చితంగా ఈ మ్యాచెస్ అన్నీ కూడా మనం గెలిచేవాళ్ళం, సిరీస్ కూడా మనం గెలిచేవాళ్ళం. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. దట్స్ వై ఈ మ్యాచెస్ అన్నీ కూడా ఈ సిరీస్ మొత్తం మనం అయితే డ్రా చేసుకున్నాం. బట్ టీమ్ మేనేజ్మెంట్ దగ్గర మంచి కాంబినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది మనం గెలిచేవాళ్ళం. సో ఎక్కడ టీమ్ మేనేజ్మెంట్లో కూడా కొంచెం లోపలైతే కనబడుతుంది. బట్ ఈ లాస్ట్ మ్యాచ్ గెలిచినాం కాబట్టి అవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కడ కూడా కనబడతలేవు. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ సిరీస్ అనేది చాలా బెటర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మన టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే యంగ్ టీము మరి ఎట్లా ఓడిపోతారు అనుకున్నారు అందరికి. 100% విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, షమ్మి లేడు. ఇక బౌలింగ్ కూడా చాలా డేంజర్స్గా ఉంది. మరి ఎట్లయినా ఓడిపోతారు. బుమ్రా 3 మ్యాచ్లు మాత్రం ఆడతాడు. కన్ఫర్మ్ 100% ఈ సిరీస్ అనేది టీమిండియా ఓడిపోతుంది అనుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే సెషన్స్ వైజ్ చూసుకుంటే టీమిండియాదే ఈ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మనలో అయితే డామినేట్ చేసిళ్ళు. మరి బ్యాటింగ్ ఎట్లా అనుకున్నారు, రోహిత్ శర్మ లేడు అండ్
విరాట్ కోహ్లీ లేడు, గతంలో చేసేశ్వర పూజారా అని అతను లేడు. సో మరి ఎట్లా అనుకున్నారు బ్యాటింగ్లో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు ఈ సిరీస్లో. త్రూ అవుట్ ది సిరీస్ చూసుకుంటే ఆ చిన్న చిన్న కులప్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే మన మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరి దగ్గర నుంచి కూడా 2 మెయిన్ రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో మరి హైయెస్ట్ రన్ స్కోరర్స్ చూసుకుంటే టాప్ 4లో మన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, రిషబ్ పంత్ నలుగురు కూడా మన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మరి టాప్లో చూసుకుంటే ఇక బౌలింగ్లో కూడా చూసుకుంటే సిరాజ్ 23 వికెట్లు తీసుకున్నాడు, బుమ్రా కూడా వికెట్ తీసిండు, ప్రసిద్ధి కృష్ణ ఛాన్స్ దొరికితే అతను వికెట్లు తీసిండు కొన్ని రన్స్కి వెళ్ళా అని. ఇక ఆకాశ్దీప్ కూడా ఒక మ్యాచ్ అయితే 10 వికెట్లే తీసిండు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడింది ఇండివిజువల్గా చూసుకున్నా అని ప్లేయర్స్ దగ్గర నుంచి. బట్ కొంచెం టీంలోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే టీం మేనేజ్మెంట్లో. బట్ ఎనివే ఈ సిరీస్ అయితే డ్రా చేసుకున్నారు. డ్రా అయినప్పుడు కూడా ఈ సిరీస్ మనకి గెలిచినంత బదులు అని చెప్పుకోవచ్చు. ఇక మొహమ్మద్ సిరాజ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇంగ్లాండ్ వైపు చూసుకుంటే హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎందుకు ఇచ్చలో ఇంకా అర్థమైతే లేదు, ఎందుకంటే బెన్ స్టోక్స్ అక్కడ 300 పైగా రన్స్ కొట్టిండు, 17-18 వికెట్లు తీసుకున్నాడు. జో రూట్ 500 పైగా రన్స్ కొట్టిండు, అతనికి వాళ్ళకి ఇద్దరికే తీయలేరు, వాళ్ళిద్దరు కాదని హ్యారీ బ్రూక్ డౌన్ ది ఆర్డర్ వచ్చిన బ్యాట్స్మెన్కే తెచ్చిళ్ళు. ఇక మన ఇండియా తరఫున శుభ్మన్ గిల్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే వచ్చింది. 700 పైగా రన్స్ అయితే స్కోర్ చేసిండు, 2 many రికార్డ్స్ బ్రేక్ చేసిండు. సో ఇవన్నీ బరాబర్ అయితే మనకైతే కనబడుతున్నాయి. బట్ హరీ బ్రూక్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎందుకు ఇచ్చారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక వాళ్ళ ఇష్టం అని చెప్పుకోవచ్చు. బట్ మన దాంట్లో చూసుకుంటే శుభ్మన్ గిల్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మొహమ్మద్ సిరాజ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఓవరాల్ చూసుకుంటే సిరీస్ అనేది చాలా బెటర్గా సాగింది. అన్ని మ్యాచ్లు కూడా 5 రోజుల దాకా వేనే అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ ఒక ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ ఈ సిరీస్ గురించి.